పోయిన వారము మేఘాలయలో ఒక హనీమూన్ జంట తప్పిపోయిన న్యూస్ మీరు చూసే ఉంటారు. ఇండోర్ నుంచి వెళ్ళిన జంట. ఈ రోజు తెలిసిన దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయి భర్తని చంపేయడానికి ఒక నలుగురిని హైర్ చేసుకుంది. మే 10th పెళ్ళి అయితే మే 23rd చంపించింది. అంటే 10th నుంచి, అంటే పెళ్లికి ముందు నుంచి అమ్మాయి వాడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేస్తూ ఉంది. సో ఈ దారుణమైన సంఘటన సమాజానికి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు మారుతున్న కాలంతో పాటు మారాలి. అంటే నేను ప్రేమ వివాహాలు బెస్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదని నేను చెప్పదలుచుకోలేదు. బట్ అమ్మాయి మనసులో ఎవరున్నారు, ఒకవేళ ఆ అబ్బాయి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి వయసులో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరు పిల్లలు. సో అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి. అమ్మాయిలు కూడా మీ మనసులో ఎవరైనా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడండి. అంతేగాని ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి జీవితం నరకం చేయడం. అందరు అమ్మాయిలు భర్తను చంపకపోవచ్చు, బట్ వాడి జీవితం నరకం చేసి ఒక 2 కుటుంబాలని నాశనం చేయొద్దు. దయచేసి తల్లిదండ్రులతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీ నిర్ణయం తప్పై ఉండొచ్చు, లేదా తల్లిదండ్రుల నిర్ణయం. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా మీరు తల్లిదండ్రులు చూపించడం వల్ల గుడ్డిగా ఒప్పుకొని పెళ్లి చేసుకొని ఒకటి జీవితాన్ని నాశనం చేసే హక్కు లేదు. దయచేసి ఆలోచించండి. అట్లాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా, అబ్బాయిలు మెయిన్గా చూసేది ఏంటి, అమ్మాయి అందంగా ఉందా లేదని చూస్తారు. కానీ మీకు కంపాటబిలిటీ ఉందా లేదా కొంచెం టైం తీసుకోండి. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా తొందరపాటు పనికిరాదు. ఎంత మంచి సంబంధం అని ఎంతమంది చెప్పినా కూడా టైం తీసుకోండి. అన్ని విధాలు ఎంక్వైరీ చేసి అన్ని విధాలు ఓకే అనుకుంటేనే పెళ్లి చేయండి. పెళ్ళి ఏముంది, మా అయితే 6 నెలల్లో సంవత్సరం లేట్ అవుతుంది అంతే. కానీ లైఫ్ స్పైల్ అయిపోతే ఏం చేయలేరు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు, దారుణమైన మర్డర్లు అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. విడాకులు కూడా ఎక్కువ అయిపోయింది. సో అమ్మాయిల అబ్బాయిలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మారుతున్న కాలంతో పాటు మీరు కూడా మారాలి.